చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారని, ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదంటున్నారని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు చేతులెత్తేశారని చెప్పారు. ఆటో డ్రైవర్ సేవ్ స్కీమ్ ప్రారంభోత్సవంలో పండగ చేసుకోండని బాబు చెప్పారని, ఇచ్చిన 15,000తో ఏ పండగ చేసుకోవాలని పేర్ని నాని ప్రశ్నించారు. మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి, ఎక్కడికి పని లేదా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాకి. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్లే జిల్లా బోర్డర్ దాటతాకి వీల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. సచ్చిచేడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి, సర్వీసులు తగ్గించేసి, జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని కేటగిరీకి తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్నారు. వెంటనే ఏం చేశారు, ఆటోలో బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్ట కొట్టావు, నువ్వు మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము. ఓకదంపుడు ఉపన్యాసం చెప్పారు, డ్రైవర్లకు అది చేస్తాం, డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పారు అని చెప్పి వాళ్ళు తగులుకున్నారు. వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం అని ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగ అన్నాడు. మోసం చేసి దగా చేసి, మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా? ఎవరు పండగ చేసుకోవాలి? దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలంటున్నాను.